సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇది చూసిన టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్లు షాక్ అవుతున్నాయి. సంక్రాంతి సీజన్ ముగిసినా కూడా వసూళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంకా అన్ని చోట్ల హౌస్ఫుల్స్ పడుతున్నాయి. షోలన్నీ నిండిపోతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కాసుల వర్షం కురిపిస్తున్నారు. సినిమా టాక్ కలెక్షన్లకు తగ్గట్టుగా టీం ఇంకా ప్రమోషన్స్ ను చేస్తూనే ఉంది. రీసెంట్ గా భీమవరంలో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. భీమవరం సక్సెస్ మీట్ లో వెంకీ మామ ఎనర్జీ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేసుకున్న హీరో ఇంకొకరు లేరని అభిమానులు పొగిడేస్తున్నారు. ఓ సినిమా కోసం ప్రమోషన్స్ ఈ వయసులోనూ ఇంత కష్టపడుతున్నారు అంటూ వెంకీ మామను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక వెంకీ మామ ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలో టాప్ పొజిషన్ కు వెళ్లిపోయాడు. ఇన్ని రోజులు అసలు పోటీలోకి కూడా వెంకీ మామ ఉండేవాడు కాదు. సీనియర్ హీరోలంటే చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ అనేట్టుగా ఉండేది. ఇక నాగార్జున అప్పుడప్పుడు అలా వచ్చి మెరుస్తాడు. కానీ ఎప్పుడూ కూడా పోటీ ఇచ్చే స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక వెంకీ మామ F2, F3లతో మెప్పించాడు. సైంధవని గత ఏడాది డిజాస్టర్ హిట్ ఇచ్చాడు. కానీ ఈసారి మాత్రం ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా బ్లాక్ బస్టర్ హిట్ నిచ్చాడు. కొన్ని చోట్లయితే పుష్ప 2 RRR రికార్డులను కూడా లేపేశాడు. ఇక 13 రోజుల్లోనే ఈ మూవీ 270 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ రేంజ్ వసూళ్లను సాధించిన సీనియర్ ఏకైక హీరో వెంకీ మామనే. చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 కోట్లు దాటింది, కానీ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయలేదు. బాలయ్య సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది, అయినా 100 కోట్ల బొమ్మని చూడలేకపోతున్నాడు. అలా ఈ నలుగురిలో వెంకీ మామ ఇప్పుడు టాప్ పొజిషన్ కు వెళ్లాడు. ఇక మున్ముందు చిరు, విశ్వంబర, బాలయ్య అఖండ 2 చిత్రాలు ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తాయనేదే ఆసక్తిగా మారింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.